ఈ రోజు మనం గమనిస్తే బాధ్యతాయుతం తెలియని మరియు సమాజ విలువలు తెలియని మరియు ఇతర గౌరవ స్వేచ్ఛ హక్కులు తెలియని ఒక సామాన్యుని వ్యక్తి గురించి నిరసన చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ కానీ ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాజకీయ నాయకుడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ ఈ విద్యార్థిని ఇలా హిజాబ్ ను లాగి ఆ విద్యార్థిని అవమానపరచడం చాలా అన్యాయం. ఎందుకంటే డాక్టరేట్ పట్టా పుచ్చుకుంటున్న వైద్య విద్యార్థి అందరి ముందు, మీడియా సమావేశం ముందు, వారి తల్లిదండ్రుల ముందు, విద్యార్థుల ముందు అలా ప్రవర్తించడం నితీష్ కుమార్ మీరు చాలా నేరం చేసినట్టు మేము భావిస్తున్నాం. ఒక వైద్య విద్యార్థి యొక్క హిజాబ్ పై జరిగిన దాడి ఈ రోజు మేము భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా మేము చెప్తున్నాము. ఎందుకంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ఎన్నో కులాలకు, ఎన్నో మతాలకు, అనేక ప్రాంతీయ భాషలకు విలువనిస్తూ ఒక పుట్టినిల్లుగా భావిస్తూ మన భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఈ రోజు మేము మీడియా ముందర చెప్పుకుంటున్నాం. మరియు ఒక ఫ్యాసిస్టు భావజాలంతో ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి నితీష్ కుమార్ ఇలా చేయడం చాలా సిగ్గుచేటు అని భావిస్తున్నాం. మా మహిళల యొక్క మా హిజాబ్ మా హక్కు, మా హిజాబ్ మా హక్కు, మా హిజాబ్ మా హక్కు, మా హక్కును ఎవరైనా సరే భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే ఎవరికైనా సరే పుట్టగతులు లేవని కూడా మేము ఈ రోజు మీడియా ముఖంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇచ్చింది మా మతాన్ని, ఏ మతాన్నైనా గౌరవించే హక్కునిచ్చింది కాబట్టి మేము రాజ్యాంగ పరంగా నడుస్తాం. మా మహిళలకు ఎవరైనా సరే అన్యాయం, మా మతాన్ని, మా హక్కును భంగపరిస్తే మాత్రం మేము ఊరుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.